జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సత్యరక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగర మథన మర్మం. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదమ్మును కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం. ఏది ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా, తలపడి నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు, నీ నాడుల జీవజలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివరి నువ్వు తెలుపు. ఉన్మత్త మాతంగ భంగి ఘాతు కవితతి హంతృ సంఘాత నీ ఘృణ నిబడమీ జగతి అఘమునగమై ఎదిగే అవనికిదే అసనిహతి ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి చితమస్తి హతమస్తకారి నఖ సమకాశియో క్రూరాసి గ్రోసి హృతదాయ దంష్ట్రుల ద్రోసి మచిజేయ మహిత యజ్ఞం. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం. కుబ్జాకృతిలో బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగగా పరశురాముడై భయద భీముడై, పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలిచిన క్షోత్రియ క్షత్రియ తత్వమి భార్గవుడు. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణం
కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా సస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపన పరునిపై దృష్టి పెట్టి బరుపగా తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ యార్తిని కడతేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.